హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. సో ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది, అనూష ఏంటి వాళ్ళ తిండిపోతు రాణిలా తయారైంది అనుకుంటున్నారు కదా. అస్సలు కాదు. అంటే ఈ ఫుడ్ టేస్ట్ మేము మీకు చూపిస్తాము అని అంటున్నారు. రైట్ నో నేను విజయవాడలో ఉన్నాను. సో విజయవాడలో టేస్ట్ ఇంత చక్కగా ఫుడ్ అన్నీ చూపిస్తాము అనింది ఎవరనుకుంటే టేస్ట్ ఆఫ్ బెజవాడ అనమాట. మరి వారెవరో కాదు, ధన్య అండ్ నందు గారు అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. మీరు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు ఒక ఇంటర్వ్యూనే కాదు, మా విజయవాడ ఫుడ్ మీద ఒక మంచి ఇంప్రెషన్ రావాలి అని చెప్పేసి ఫుడ్ అంతా తీసుకొచ్చారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళతో మాట్లాడి బోలెడన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుంటూ ఈ ఫుడ్ అంతా కూడా టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో కూడా చెప్తాను. మరి ఆలస్యం చేయొద్దు, వెళ్ళిపోదాం. హలో నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. విజయవాడ వచ్చాను, మిమ్మల్ని కలిసాను, ఇంకా బాగోనా చెప్పండి. అంటే డాక్టర్ ప్రొఫెషన్లో ఉండి ఇంత ఫుడ్ బ్లాగ్ చేస్తూ ఫిట్గా ఉండాలని ఎలా మీరు అనుకుంటున్నారో నాకు చెప్పాలి. అంటే ఏదైనా లిమిటెడ్గా తింటే ట్రై టు బి ఫిట్. పోర్షన్ సైజ్ కంట్రోల్ చేయాలి. మేము ఎప్పుడు చేసేది అదే, జస్ట్ టేస్ట్ చేస్తాము, పోర్షన్ సైజ్ తగ్గిస్తాము, ఎక్కువ మందితో షేర్ చేసుకుంటాము. ఓకే, సో అందుకు ఫిట్గా ఉంటున్నారు. అందరూ చూసి ఏమనుకుంటారు, చూసే జనాలు అంటే మాలాంటి వాళ్ళందరూ ఇంత ఫుడ్ టేస్ట్ చేసి మనకు చెప్తున్నారు, బాబాయ్ వీళ్ళు ఎలా హెల్తీగా ఉంటారు, ఎలా ఫిట్గా ఉంటారు అని చెప్పేసి అనుకుంటాం. సో ఇన్ని ఫుడ్స్ ఏంటంటే విజయవాడలో ఉన్న అన్ని ఆల్ ఐటమ్స్ తీసుకొచ్చారు ఇక్కడికి. యాక్చువల్లీ మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. మేము మీతో మా విజయవాడ బెస్ట్ ఫుడ్ ట్రై చేపిద్దాం అనుకుంటున్నాం. మయూరి తెలుగు రుచులు అని కొత్త రెస్టారెంట్ అండి, ఈ 2024లోనే లాంచ్ చేశారు. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. మన తెలుగు అథెంటిక్ ఫుడ్ మొత్తం దొరుకుతుంది ఇక్కడ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా టేస్ట్ చేయించాలని చెప్పేసి ఇవాళ మీరు ఇక్కడ ఇలా ప్లాన్ చేశారు. మీరే టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉందో ఇది. ఇవన్నీ టేస్ట్ చేద్దాం, ఇంటర్వ్యూ అలా కంటిన్యూ చేస్తూ మధ్యలో టేస్ట్ చేద్దాము, ఓకేనా? సో ఇద్దరికి కంగ్రాచులేషన్స్. అంటే మీరు ఒక మంచి స్టడీస్తో మళ్ళీ యూఎస్ వెళ్ళబోతున్నారని కూడా విన్నాం మేము. చాలా హ్యాపీ న్యూస్. సో సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ధన్య గారు మీరు చెప్పాలి, అసలు ఈ పేజ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? టేస్టీ ఆఫ్ బెజవాడ చాలా బాగుంది పేరు కూడా. అందరూ ఫాలో అయిపోతున్నారు, సెలబ్రిటీస్ కూడా ఫాలో అవుతున్నారు అనమాట, అంత చక్కగా ఉంది. సో చెప్పండి దాని గురించి, ఆ పేజ్ ప్రయాణం. సో బేసికల్లీ నేను హైదరాబాద్, బెంగళూరు అక్కడ ఫుడ్ బ్లాగర్స్ని బాగా చూసి ఫాలో అయ్యేదానండి. అంటే చాలా ఇన్ఫర్మేటివ్ అనిపించేవి. కొత్త రెస్టారెంట్స్ ఏమన్నా ఓపెన్ చేసినా అండ్ ప్రైజింగ్ ఎలా ఉండేది అని బాగా అనిపించేవి. కానీ మన విజయవాడలో మాత్రం అలాంటివి నాకేం కనిపించలేదు. 4 years బ్యాక్ స్టార్ట్ చేశాయి పేజ్ని. సో నేను పెట్టినప్పుడు యాక్చువల్లీ వీళ్ళెవరికి తెలియదు, కానీ నేను పెట్టిన వెంటనే ఫస్ట్ చెప్పింది నందాకే. ఇంత గ్రో అవ్వడానికి ఆబ్వియస్లీ తన సపోర్ట్ అండ్ తను ఈ పేజ్ని టేక్ కేర్ చేసిన విధానమే. ఇప్పుడు కాంట్రిబ్యూషన్ 50-50 ఇద్దరిది పేజ్కి మాత్రం. ఓకే. సో బేసికలీ ఏంటంటే ఇక్కడ మంచి రెస్టారెంట్స్ ఏమైనా ఓపెన్ అయినా లేకపోతే ఉన్న ఎగ్జిస్టింగ్ రెస్టారెంట్స్లో ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుంది, ప్రైసింగ్ ఎలా ఉంటుంది అని దొరికే గైడ్ ఆర్ ప్లాట్ఫామ్ ఏం కనిపించలేదు నాకు అప్పుడు. జొమాటో, స్విగ్గీ కూడా ఏమి ఉండే కాదు అప్పుడు. సో హెల్ప్ అవుద్ది, సరే మనమే పెడితే బెటర్ కదా అని సరదాగా స్టార్ట్ చేసాము. రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. మేము క్వాలిటీగా పెడదాం అనుకున్నాం, ఏదైనా మంచిగా పిక్చర్స్ తీసి అలాగా. మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇంకా అలా ఫ్లోలో వెళ్ళిపోయాం మనం. మామూలు రెస్పాన్స్ కాదండి, హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే విజయవాడ వచ్చిన ప్రతి ఒక్కరు, అంటే ఇక్కడికి వెకేషన్ కానీ ఏదన్నా టూరిస్టులు ఇలా వచ్చినప్పుడు పేజ్ చెక్ అంటే ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ విజయవాడ బెస్ట్ ఫుడ్ సెంటర్స్ ఏంటి, రెస్టారెంట్స్ ఏంటి అని అంటే మీ వీడియోస్ కూడా వస్తున్నాయి. సో దానివల్ల అందరికీ ఇన్ఫర్మేటివ్గా కూడా ఉన్నాయన్నమాట. సో చక్కగా అనిపించింది. అంటే మీరు అన్నారు హైదరాబాద్, బెంగళూరు వాళ్ళు కొంతమంది అంటే ఇట్లాంటి వ్లాగ్స్ చేస్తూ ఉంటే ఇంట్రెస్ట్ వచ్చిందని. చాలామంది వేరే వేరే వ్లాగ్స్ కూడా చేస్తున్నారు కదా, అటువైపుకి ఇంట్రెస్ట్ చూపించకుండా ఇటువైపే ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? ఎందుకంటే ఫుడ్ అనేది మా ప్యాషన్ అండ్ ఫుడ్ ఈజ్ సంథింగ్ దట్ విల్ కనెక్ట్ పీపుల్. చాలా మందిని కనెక్ట్ చేసే ఒక సెంటర్ పాయింట్ ఫుడ్. ఎలాంటి ఎకనామిక్ డిఫరెన్సెస్ ఉన్నా, ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నా అందరికీ కామన్గా ఫుడ్, ఒక మంచి ఫుడ్ తిన్నప్పుడు ఎంత హ్యాపీగా ఆ డే ఉంటుంది అనేది మనందరికీ తెలుసు. ఒక మంచి బిర్యానీ తింటే ఎలా ఉంటుంది, అదే మనం అంత నచ్చని ఫుడ్ తింటే ఆ డే స్పాయిల్ కూడా అవ్వచ్చు. సో ఫుడ్ ఈజ్ అన్ ఎమోషన్ అండి అందరికీ, అందుకు ఫుడ్ పెడదాం అనుకున్నాం. మెయిన్లీ విజయవాడలో అండి మాకు ఎంటర్టైన్మెంట్కి సినిమా అండ్ ఫుడ్ తప్ప ఇంకో ఆప్షన్ లేదు మాకు. ఫుడ్ సినిమా చాలండి, అది బతికేస్తున్నాం అలాగే.
సో నందు గారు యాక్చువల్గా ధన్య గారు మీకు చెప్పినప్పుడు పేజ్ గురించి ఇలా చేద్దామని ఒక ఐడియా ఒక థాట్ తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి, మీ మనసులో ఫీలింగ్ ఓపెన్గా చెప్పాలి. యా అంటే ఫస్ట్ అసలు నేనేం పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఇవ్వలేదండి. నేనేమన్నానంటే ఓకే మనం ఎంబీబీఎస్ చేస్తున్నాము, మనకు అసలు టైం ఉండదు, నిజంగానే అవసరమా అంటే మన ఫేస్ పెట్టాలి అక్కడ, చాలా నెగిటివ్ కామెంట్స్ చేస్తారు, మనం ఫేస్ చేయగలమా నిజంగానే, నేనంటే సరే నువ్వు గర్ల్ అయి ఉండి నువ్వు అసలు ఆ నెగిటివిటీ తీసుకోగలవా, నాకు చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. ఫస్ట్ నెగిటివ్గానే ఉన్నా కానీ తను ఒప్పించిందండి నాతో. చెప్పింది అలా కాదు, నెగిటివ్ అనుకుంటే దేనిలో నెగిటివ్ ఉండదు, నెగిటివ్ అనుకుని కూర్చుంటే ఇక్కడే కూర్చుని పోతాము అని నన్ను ఒప్పించింది. నాకు దీనిలో పొటెన్షియల్ కనపడింది. అంటే అవన్నీ పక్కన పెట్టేస్తే అండి తనకి ఇష్టం, ఫస్ట్ మెయిన్ థింగ్ తనకి ఇష్టం ఏంటంటే చేద్దామని తిరిగామండి ఫుల్గా విజయవాడలో. అసలు అప్పట్లో ఫుడ్ బ్లాగర్స్ అంటే ఎవరికి ఏం తెలియదు. మేము ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం, ఎవ్రీ రెస్టారెంట్కి వెళ్ళి మేము ఇలా వీడియోస్ చేస్తే మీకు రీచ్ ఉంటుందండి, మేము బెస్ట్ ఫుడ్ని ప్రమోట్ చేస్తామంటే వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కదా స్టార్టింగ్లో. చాలా సీక్రెట్గా తీసేవాళ్ళం కొన్ని వీడియోస్ అయితే, కొంతమంది ఒప్పుకునేవాళ్ళు. స్లోగా మేము పెట్టిన వీడియోస్ వైరల్ అయ్యి వాళ్ళ కస్టమర్స్ పెరిగిపోవడం చూశారు వాళ్ళు. వాళ్ళే ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పి మళ్ళీ ఇంకో వీడియో అడగడం, అలా ఒక కల్చర్ బిల్డ్ చేయగలిగామండి విజయవాడలో. ఇప్పుడు అసలు ఎవరు అంటే ఫుడ్ బ్లాగర్స్ విజయవాడలో నందు గారని ధన్య గారని పేరు వినిపిస్తోంది, మానవోగిపోతుంది. సో యాక్చువల్గా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీరు అన్నారు కదా అంటే మనం ఫేస్ చేయగలమా అన్న ఒక థాట్ వచ్చింది లేడీ అయి ఉండి. అంటే మీరున్న ప్రొఫెషన్ డాక్టర్ ప్రొఫెషన్, అందులో ఇంకా వచ్చే పేషెంట్స్ని కానీ వాళ్ళందరినీ మీరే చెప్తూ ఉంటారు, అంటే స్ట్రాంగ్గా ఉండాలి, మోరల్ సపోర్ట్ ఎక్కువ ఇస్తూ ఉంటారు, స్ట్రెంగ్త్ ఇస్తూ ఉంటారు. అలాంటిది మీరు అలా థింక్ చేయడం ఏంటి అనేది నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అంటే మేము చాలా యంగ్ స్టేజ్లో ఉన్నాం కదండి, మాది రీసెంట్గానే ఎంబీబీఎస్ అయింది. అంటే మాకు కూడా కొంచెం ఇన్హిబిషన్ ఉంటుంది కదా, దానివల్ల కొంచెం అలా ఫీల్ అయ్యారు. ఎక్కువ పేషెంట్స్ని కూడా ఫేస్ చేయలేదు మేము. ఇంటర్న్షిప్లో కోవిడ్ అప్పుడు ఇంటర్న్షిప్ చేసాం, ఎక్కువ కోవిడ్ పేషెంట్స్ని ఫేస్ చేయాల్సి వచ్చేది, పీపీ కిట్లు, ఆ స్ట్రగుల్స్ అన్ని పడ్డాం. కానీ మరీ అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు మాకు. సో మేము చాలా నేర్చుకుంటున్నాం. సో అంటే మామూలుగా బేసిక్గా ఏంటంటే టేస్ట్ మాత్రమే బాగుంది అని చెప్తూ ఉంటారా, హైజీన్ కూడా చూసి మీరు రివ్యూస్ ఇస్తూ ఉంటారా రెస్టారెంట్స్లో? మన పేజ్లో ఏదన్నా వచ్చింది అంటే రెస్టారెంట్ రిలేటెడ్, అది హైజీన్ బాగుంటేనే మనం పెడతామండి. స్టార్టింగ్లో హైజీన్ కూడా మెన్షన్ చేసేవాళ్ళం రేటింగ్, కానీ అది కొంచెం కాంట్రవర్సీ అయ్యి కొంతమంది బాగా రిక్వెస్ట్ చేసి, అంటే మేము ఇంతకన్నా మెయింటైన్ చేయలేం స్టాండర్డ్స్, మా ప్రైజింగ్ ఇంతే కదా అన్నప్పుడు సర్లే ఎందుకులే వాళ్ళని ఎఫెక్ట్ చేయడం అని అది ఇంకా అవాయిడ్ చేసేస్తున్నాం, అలాంటివి పెట్టట్లేదు. రేటింగ్ అలా ఏమి ఇవ్వట్లేదు, కానీ మేము ఎక్కడికన్నా కిచెన్ చెక్ చేసి నచ్చితేనే పెడుతున్నామండి. ఇంకా స్ట్రీట్ ఫుడ్లో ఆబ్వియస్లీ మనం హైజీన్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, బట్ రెస్టారెంట్స్ వైజ్ ఏంటంటే కంపల్సరీ కిచెన్ చూసే పెడతాం ఏదైనా. ఓకే ఓకే, ఫైన్ డైనింగ్ అన్న అవనివ్వండి, నార్మల్ అయినా అవనివ్వండి, నచ్చకపోతే దాని జోలికి వెళ్ళం మేము. ఇంకా అడుగుతామండి, ముందు డైరెక్ట్గా అడగము, ఒక క్లిప్ కిచెన్లో తీసుకుంటాం, మేకింగ్ క్లిప్ తీసుకుంటామని అడుగుతాము, పక్కా కిచెన్లోకి ఎంటర్ అవుతాం. ఏదో ఒకటి చెప్తానండి, వీడియోనో ఏదో ఒకటి చెప్తాను మాట్లాడాలనో ఏదో ఒకటి చెప్పి సీక్రెట్ తెలిసిపోతుంది. పర్లేదండి, తెలిసిపోని నో ప్రాబ్లం, వాళ్ళకి కూడా చెప్తామండి. అంటే కిచెన్ లో వాళ్ళే ఇన్వైట్ చేసి తీసుకెళ్తే ఇంకా హ్యాపీగా చేస్తాం కదండి మేము. సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కిచెన్ హైజీన్ ఇంపార్టెంట్ అన్నమాట మాకు మాత్రం, ఒక వీడియో పోస్ట్ చేయాలంటే. అంటే మనకి ఈ ఫుడ్ ఇక్కడ ఇంత నీట్ గా ప్లేట్ చేశారు, మనకు కనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ లో కిచెన్ ఎలా ఉందనేది మనకు కనిపించదు కదండి, అది మేము చూసి చెప్పాలి, అది మా రెస్పాన్సిబిలిటీ. సో అంటే మామూలుగా ఎవరైనా సరే రెస్టారెంట్స్కి మీరు సజెస్ట్ చేసిన రెస్టారెంట్స్కి వెళ్ళాలంటే మిమ్మల్ని బాగా ట్రస్ట్ చేస్తారు, ఎందుకంటే మీ ప్రొఫెషన్ అలాంటిది కాబట్టి. సో అందుకే మీరు ఖచ్చితంగా చెప్పాలి, తీరుతున్నారు కూడా మీరు. సో ఇంకొకటి ఏంటంటే నందు గారు చాలా ఫుడ్లు టేస్ట్ చేసి ఉంటారు, మీరు ఫుడ్స్ అన్నీ టేస్ట్ చేసి ఉంటారు. బేసిక్గా మీకు ఆయిల్ ఫుడ్ ఎక్కువ ఇష్టమా, లేకపోతే గీ రిలేటెడ్ ఇష్టమా, లేకపోతే అంటే ఆయిల్ తక్కువ లెస్ ఆయిల్ ఉండే ఫుడ్ ఇష్టమా? ఆయిల్ తక్కువ ఉంటే నాకు చాలా ఇష్టం అండి. ఆయిల్ కనిపిస్తే ఎందుకో తినలేను, అంత ఇష్టంగా తినలేను. ఆయిల్ కనిపించకపోతే నాకు బెటర్గా ఉంటుంది ఫుడ్. అంటే మామూలుగా ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మీరు టేస్ట్ చేయాలన్నప్పుడు చెప్తారా వాళ్ళకి, కొంచెం ఆయిల్ తగ్గించి చేయండి ఇలాంటివి ఏమైనా? ఆయిల్ గురించి చెప్పం, కానీ ఈ మధ్య ఏంటంటే అజినోమోటో వేయొద్దని మాత్రం చెప్తున్నాను. గుడ్. మేము కొంచెం వీలైనంత వరకు కలర్స్ అండ్ ఎంఎస్జీ ఎక్కువ యాడ్ చేయకుండా ఇవ్వండి అని చెప్తాం. అంటే మేము రెగ్యులర్ గా ట్రై చేస్తూ ఉండాలి కదా, వాళ్ళు ఏంటంటే మాకు ఇంకా బెస్ట్ ఫుడ్ ఇవ్వాలని ఇంకా ఎక్కువ వేసేస్తారు అన్ని. వీలైనంత వరకు అవి వేయొద్దని చెప్తాము. ఈ మధ్య చాలా రెస్టారెంట్స్ యాక్చువల్లీ వేయట్లేదండి, నిజంగా ఎంఎస్జీ వేయట్లేదు, అజినోమోటో వేయట్లేదు, అండ్ కలర్స్ కూడా న్యాచురల్ కలర్స్ చేస్తున్నారు. గ్రీన్ ఏమో కొంచెం స్పినచ్ నుండి అలా న్యాచురల్ కలర్స్ చేస్తున్నారు.
అది మాకు బాగా అనిపిస్తుంది. అలాంటి వాటికి పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాము. కింద డిస్క్రిప్షన్ లో మొత్తం 1 minute మాది ఇన్స్టాగ్రామ్ కదా, 1 minute లో చెప్పలేకపోయినా కింద మన క్యాప్షన్ లో అన్ని మెన్షన్ చేస్తాము. అండ్ మనం ప్రైజెస్ కంపల్సరీ పెడతామండి. మా మెయిన్ పేజ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు మేము అది మాత్రం ఫిక్స్ అయ్యాము. ఓకే. అంటే కొంతమంది రెస్టారెంట్స్ డిస్క్లోజ్ చేయొద్దంటారు ప్రైజింగ్, బికాజ్ మారుస్తూ ఉంటారని. మేము మాత్రం కంపల్సరీ పెడతాము. ఎందుకంటే ఒక స్టూడెంట్ వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీయా కాదా అని చెప్పి decide ఆలోచించి అయ్యి వెళ్ళాలి కదా, అక్కడికి వెళ్ళాక కష్టం కదా వచ్చేయడం. సో ముందే ప్లాన్ చేసుకుని దానికి తగ్గట్టు వాళ్ళు బడ్జెట్ పక్కన పెట్టుకుని వెళ్ళాలి కదా. ప్రైజింగ్ ఒకటి కంపల్సరీ మెన్షన్ చేస్తాము. ఓకే. వాళ్ళ పాకెట్ మనీలో ప్లాన్ చేసుకోవాలి కదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత డిష్ ఎక్కువ ఉంటే ఫ్రెండ్స్ మధ్యలో కొంచెం ఇబ్బంది పడతారు కదా. ముందే చూసుకుంటే వాళ్ళు హ్యాపీగా వెళ్ళగలరు. అంటే ఎక్కడి నుంచి వెళ్తారో తెలియదు, అంత దూరం వెళ్ళాక వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ అనేది ఎదురు అవ్వకూడదు. వీడియో చూసి వెళ్ళాము, ఇక్కడ ప్రైజెస్ వేరే ఉన్నాయి అనేది లేకుండా కొంచెం అవును. మీరు ఫస్ట్ ఏదన్నా ఒకటి ట్రై చేయాలి ఇప్పుడు. చేస్తాను, డెఫినెట్ గా మధ్యలో ట్రై చేస్తాను. బేసికల్లీ డిజర్ట్ ప్లాంట్ అని ఒక యూనిక్ డిజర్ట్ అండి, ఐస్ క్రీమ్ బేస్ తో వస్తుంది. మనకి పింక్ వెల్వెట్ అని రీసెంట్ గా ఒక 1.5 year 2 years బ్యాక్ స్టార్ట్ చేశారు. డిజర్ట్ ప్లేస్ అన్నమాట, చాలా క్యూట్ అండ్ స్మాల్ ప్లేస్, చాలా బాగుంటాయి డిజర్ట్స్ అన్ని. చాలా యూనిక్ డిజర్ట్స్ ఉంటాయి. ఇది డిజర్ట్ ప్లాంట్, ఇదేమో ఫ్రెంచ్ కిస్ దీని పేరు. నేమ్స్ కూడా వెరైటీగా డిఫరెంట్ గా ఉంటాయి అన్ని. చాలా మంచి క్వాలిటీతో చేస్తారండి. ప్రైజెస్ కొంచెం మనకి ప్రీమియం లెవెల్లో ఉన్న, అంటే బేసిక్ నుండి ఉంటే ప్రీమియం కూడా ఉంటాయి. క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఒకసారి ట్రై చేసి స్వీట్ తో స్టార్ట్ చేద్దాం. షూర్ షూర్. నేను ట్రై ఐస్ క్రీమే వస్తుంది, మీకేం కాదు, ఐస్ క్రీమ్ బేసే ఉంటుంది, మీకు హెవీగా చూడటానికి మొక్కలా ఉంటదండి. కానీ సో దీన్ని ఇంతకు ముందు ఏదో వర్ణించారా, చెప్పండి ఆడియన్స్ కి. యా, బేసిక్ గా ఇది ఒక కుండలో రావడం అండ్ పైన చాక్లెట్ అండ్ పైన ఒక మొక్క పెట్టడం వల్ల ఇది ప్లాంట్ లాగా అనిపిస్తుంది. బట్ అదంతా మట్టిలా ఉండి చెప్పండి. మట్టిలా కనిపిస్తుంది కానీ అది చాక్లెట్ పౌడర్ అన్నమాట. లోపల ఐస్ క్రీమ్ ఉంటుంది, అది వాళ్ళు రివీల్ చేయరండి ఏంటో. వాళ్ళ అంటే సీక్రెట్ ఐస్ క్రీమ్ రెసిపీ. తో పాటు వేరే కాంబినేషన్ సంథింగ్ ఉంటది అనమాట లోపల. పైన చాక్లెట్ స్పంజ్ కేక్ ఉంటది కదా, కేక్ ది పౌడర్ లాగా చేసి ఉంటది, పైన ఏమో మింట్ లీవ్స్ ఉంటాయి. ఆ మొత్తం అపియరెన్స్ అంతా ఒక ప్లాంట్ లాగా ఉంటుంది, ఒక పాట్ లో ఉన్న ప్లాంట్ లాగా ఉంటది. చాలా వైరల్ అయిందండి మేము పెట్టిన రీల్ ఇది. సో ఈ ప్లాంట్ ని నేను తినేస్తే ఎలా అండి? త్వరగా అది మెల్ట్ అయిపోతుంది, అందుకు కింద నుండి తినండి. అవునా? కింద క్యారమల్ కూడా ఉంటుందండి. మీకు ఐస్ క్రీమ్ 2-3 ఫ్లేవర్స్ ఉంటాయి. బాగుంది, నిజంగానే బాగుంది. నిజంగానే బాగుందమ్మా, నిజంగానే. ఇలాంటి రివ్యూస్ ఇస్తున్నప్పుడు బాగుందంటే వీళ్ళు వాంటెడ్లీ చెప్తున్నారు అన్న థాట్ వస్తుంటుంది, అందుకే నిజంగానే బాగుంది అని చెప్తున్నాను. సో కమింగ్ టు ఇంటర్వ్యూ, మీ విషయానికి వస్తే ఎవరైనా సరే ఏదైనా ఒక థాట్ వస్తే అమ్మాయికి ఏదైనా చెయ్యాలి అని, అంటే స్టడీస్తో పాటు ఇంకేదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం పేరెంట్స్కి ఇస్తూ ఉంటాం. పేరెంట్స్కి చెప్పాక ఫ్రెండ్స్కి కానీ వాళ్ళతో కానీ షేర్ చేసుకొని అది ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. సో మీరు ఈ పేజ్ స్టార్ట్ చేయాలన్నప్పుడు ఫస్ట్ నందు గారికి చెప్పారా, ఫ్యామిలీకి చెప్పారా? నేను మా మదర్కి కూడా చెప్పానండి. నేను ప్రతిదీ చిన్నప్పటి నుండి క్లోజెస్ట్ ఇంకెవరైనా బెస్ట్ ఫ్రెండ్ అంటే మా మదర్ నాకు. సో నేను ఫస్ట్ యాక్చువల్లీ నందాకి చెప్పాను. యాక్చువల్గా అమ్మాయిలు నాన్న కుట్టి అంటారు కదా, నాకు మా మదర్ ఎక్కువ, అంటే ఫాదర్ కూడా, బట్ మదర్ ఇంకా ఎక్కువ. ఇంకా ప్రతిదీ షేర్ చేసుకుంటా లిటరల్లీ. అసలు ఎలాంటి విషయమైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళాలి అన్నా నేను మా మదర్కి చెప్పే వెళ్తాను. ఇంకా అంత క్లోజ్ అనమాట. మా మదర్ ఎప్పుడు ఒక సొంత డాటర్ కన్నా ఎక్కువ ఒక బెస్ట్ ఫ్రెండ్లా చూసుకున్నారు. అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట మా బాండ్. నాకు మా చెల్లికి మా మదర్కి ఉన్న బాండ్ చాలా ఎక్స్ట్రాడినరీ. మా మదర్కి చెప్పినప్పుడు అందరూ ఏంటంటే డాక్టర్ MBBS చేస్తే ఇప్పటికి కూడా లిటరల్లీ మా మదర్ ఇస్ ద ఓన్లీ వన్ అనమాట. మీకు కావాలంటే ఇది మానేసి ఇది ఫుల్ టైం చేసుకున్నా నాకేం ప్రాబ్లం లేదు అని సపోర్ట్ చేస్తారు. అందరు ఎలా అంటే ఇంత కష్టపడి MBBS సీట్ తెచ్చుకుని చేశారు కదా, అది వదిలేసి ఇది ఎలా చేస్తారు, ఇదేముంది అసలు దీనిలో ఈ ప్రమోషన్లు ఏంటి అంటే డిమోటివేట్ చేస్తారు. రీసెంట్ గానే చాలా మంది అన్నారండి నువ్వు డాక్టర్ అయిన రోడ్ల మీద తిరుగుతున్నావని. చాలా లో అయిపోతాను. అప్పుడు మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర కూర్చోబెట్టి నువ్వేం తప్పు చేయట్లా, నీకు ఇష్టమైన పని నువ్వు చేస్తున్నావు, అదే చెప్పారండి వాళ్ళే. అలాంటి మోరల్ సపోర్ట్ ఉంటే చాలా హ్యాపీ ఉంటుంది కదా లైఫ్. స్టార్టింగ్ నుండి ఈ పేజ్ 0 followers ఉన్నప్పటి నుండి అండి మా మదర్ మాత్రం ఎప్పుడూ నమ్ముతానే వచ్చారు మమ్మల్ని. మా ఫాదర్ సపోర్ట్ కూడా డెఫినెట్ గా ఉంది. కాదు అంటే ఎక్కువ మాట్లాడేది నేను మా మదర్తో కాబట్టి ఆవిడ సపోర్ట్ ఎవరి గురించి పట్టించుకోవద్దు. మా మదర్ ఏంటంటే వేరే వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చుట్టుపక్కల చుట్టాలు వాళ్ళందరినీ రానివ్వరు అనమాట ఎక్కువ.
ఓన్లీ ఇంకా ఈ రోజుల్లో అలాంటి మదర్స్ ఉండడం గ్రేట్ మా తెలుసా. father కూడా వేరే ఇన్ఫ్లుయెన్స్ ఏమి చూపినివ్వరు. వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, వేరే వాళ్ళు చెప్పిన మాటలు అవేమీ లేదు. వాళ్ళకి పిల్లలకి ఎలా ఇష్టం అంటే వాళ్ళకి అలానే జరగాలి. 0 ఫాలోవర్స్ ఉన్నప్పటి నుండి ఇప్పటికి కొన్ని షూట్స్ అయితే ఇంట్లో చేస్తామండి. మేము అలసిపోయి షూట్స్ చేశాక అన్నీ అలా పడేస్తే పాపం వాళ్ళు సర్దుకుంటారు అంత పని చేసి వచ్చాక కూడా. అసలు ఇంకా అంత సపోర్ట్ ఎవ్వరు ఇవ్వలేరు నిజంగా. నంద వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు దీని పరంగా సపోర్ట్ ఇవ్వడం కానీ, అంటే ఇంట్లో షూట్స్ ఉన్నప్పుడు కానీ, బయటకు వెళ్ళినప్పుడు కానీ, మేము అంతా ఫుడ్ వచ్చాక షూట్స్ ఒక 2 hours షూట్ అయ్యాక తింటాం ఏదైనా. వాళ్ళతో బయటకు వెళ్ళినప్పుడు కానీ పాపం 2 hours అలా సైలెంట్ గా కూర్చుని ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంకా హెల్ప్ చేస్తారు, ఏమన్నా హెల్ప్ చేయమా అని. ఇప్పటికీ మేము ఎగ్జామ్ ఈ పాటికి రాసేయాలి యాక్చువల్లీ. 1.5 year నుండి అది పోస్ట్పోన్ అవుతా వచ్చింది వీటి వల్ల, మేనేజ్ చేసుకోలేకపోవడం వల్ల. బట్ స్టిల్ వాళ్ళు ఏం కాదు, మీకు ఏది ఇష్టం ఉంటే అదే చేయండి, ఏం కాదు మెల్లగానే రాసుకోండి, మీకు ఎప్పుడు కంఫర్టబుల్ అయితే అప్పుడు రాసుకోండి అని. అందరు లిటరల్ గా 2 times మేము పోస్ట్పోన్ చేసుకున్నందుకు 2 lakhs ఎక్స్ట్రా కట్టాల్సి వచ్చింది. అయినా కూడా అసలు వాళ్ళు ఇంకా ఫండింగ్ చేస్తున్నా కూడా ఏం పర్లేదు, మీరు ఎప్పుడు కంఫర్టబుల్ అయితే అప్పుడు రాసుకోండి, ఏం కాదు అని. అంత పేరెంట్స్ సపోర్ట్ చాలా వాళ్ళ ఎక్కువ. నుంచి అస్సలు ప్రెషర్ ఉండదండి. మీకు ఏమనిపిస్తే అదే చేయండి, Exactly. ఏది నచ్చితే అదే చేయండి. మీకు ఇదే ఫుల్ టైం చేయాలన్నా చేయండి. కానీ మాకు అది ఇష్టం లేదండి. మేము ఏంటంటే MBBS కష్టపడి చదివాము, పాస్ అయ్యాము, మేము మంచి డాక్టర్ అవ్వాలనుకుంటున్నాం. అవును. సో అప్పుడు మంచిగా అందరికీ ఆరోగ్యాన్ని అందించవచ్చు మీరు. మేము అసలు ఈ ప్రొఫెషన్కి వచ్చింది కూడా బేసికలీ పేరెంట్స్ ఇష్టంతోనే. ఇది తనకైతే పాపం అసలు ఇష్టం లేదు డాక్టర్ ప్రొఫెషన్, కేవలం వాళ్ళ పేరెంట్స్ వల్ల నేను అదే అడుగుదాం అనుకున్నాను, డాక్టర్ అవ్వాల్సి వచ్చిందా అయ్యారా అని. నేనైతే నాకు ఇష్టమే, కొంచెం నాకు పర్లేదు, ఇష్టమే, నాకు అంత ఫోర్స్ లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుండి మా మదర్ చెప్పినట్టు ఏది ఇష్టమైతే అదే, కాకపోతే మా మదర్ డ్రీమ్ అనమాట, నేను ఫుల్ఫిల్ చేయాలనుకున్నా. ఎందుకంటే మా మదర్ ఎప్పుడు ఇదే చేయాలన్నా అనలేదు కాబట్టి నాకు చేయాలనిపించింది ఆవిడ కోసం. కానీ మా ఫాదర్ కి చాలా ఇష్టం అండి డాక్టర్ అంటే. ఇంకా నేను కాకపోతే ఎవరు చేసి పెడతారండి అది. సో ఆయన డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు. ఆ ప్రాసెస్ లో మా ప్యాషన్ కూడా ఇప్పుడు మేము చేసుకుంటున్నాం. సో 2 బ్యాలెన్స్ చేసుకోవాలనేది మాకు. సో ఆ 2 ఇలా ఇప్పుడు బ్యాలెన్స్ చేస్తున్నారు అంటే రీజన్ మీ పేరెంట్స్. అంతే, వాళ్ళ సపోర్ట్ ఉండటం వల్లే మేము చేయగలుగుతున్నాం. మరి వాళ్ళు ఇంత సపోర్ట్ ఇస్తున్నారు, ఇంత లవ్ ఇస్తున్నారు, వాళ్ళకి తిరిగి ఎప్పుడు ఇచ్చేస్తారు మీరు? అందుకే కదండి అసలు ఇంకా మంచి డాక్టర్లు అవుతాం వాళ్ళ కోసం. మంచి డాక్టర్లు అయ్యి మీ పేరు 10 మంది అనుకుంటూ ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు క్యూర్ అయింది అంటే చాలు. అవును, ఇంకా వాళ్ళ లైఫ్ అలా ఫుల్ఫిల్ అయిపోతుంది, హ్యాపీగా ఉంటుంది. ఇప్పటికే వాళ్ళు ఎలా అంటే MBBS అయ్యారు ఇలా అని చాలా ప్రౌడ్ గా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఇప్పటికే మీరు చాలా కష్టపడుతున్నారు, మీ ఇష్టం వచ్చింది చేయండి అన్నా కూడా వాళ్ళ కోసం ఇంకా చేయాలని మాకు ఎప్పుడు ఉంటానే ఉంటుంది. ఎవరికుండే చెప్పండి, పేరెంట్స్ కోసం చేయాలని ఎవరికైనా ఉంటుంది. ఈ పేజ్ పరంగా వచ్చే సక్సెస్ ను వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మరి అంటే ఇంతమంది మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, ఇంతమంది మీ రివ్యూస్ నమ్మి ట్రస్ట్ చేసి వెళ్తున్నారు, సో అంతకన్నా ఆనందం ఏం కావాలి చెప్పండి. సో మామూలుగా అంటే ఫుడ్ రివ్యూస్ ఇస్తున్నప్పుడు మీకు ఎప్పుడైనా చేదు అనుభవాలు ఎదురయ్యాయా? చాలా ఉంటాయండి, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. మేము ఎలా అంటే ఫస్ట్ ఫుడ్ అంతా లుక్ పోద్ది కాబట్టి టెక్స్చర్ మారిపోద్దని ఫస్ట్ షూట్ చేసేస్తాం, మొత్తము ఒకటి టేస్ట్ చేసి మొత్తం షూట్ చేసేస్తాం. షూట్ చేసిన తర్వాత కొన్ని తింటున్నప్పుడు టేస్ట్ అసలు బాగోక ఆ షూట్ మొత్తం మేము పెట్టలేము, ఇంకా అదంతా వేస్ట్ అయిపోద్ది. కానీ తప్పదు, ఇంకేం చేయాలి, బాగుండాలి కదండి, మెయిన్ టేస్ట్ బాగుండాలి, క్వాలిటీ బాగుండాలి. బాగోకుండా మనం ఎంత షూట్ చేసినా అది అప్లోడ్ చేయలేం కదా షూట్ చేసామని. అలా చాలా చోట్ల జరిగినప్పుడు మేము వాళ్ళకి బాగాలేదని ఫీడ్బ్యాక్ చెప్పి సైలెంట్గా బిల్ కట్టేసి వచ్చేస్తాం. ఇంకా మళ్ళీ వాళ్ళు చేంజ్ చేసుకున్నాము అని వాళ్ళు ప్యాషనేట్గా నిజంగా చేంజ్ చేసుకున్నాము, ఒక్కసారి ట్రై చేయండి అని పిలిస్తే తప్పకుండా ఒకసారి వెళ్ళి ట్రై చేస్తాము, నిజంగా పెడతాము, లేదు అంటే దాని జోలికి వెళ్ళము. 2-3 hours షూట్ అయిపోయిన తర్వాత ఫుడ్ నచ్చదండి, ఆ కష్టం అంతా వృధా అయిపోతుంది, చాలా బాధగా ఉంటుంది, డిసప్పాయింట్మెంట్. ఇంకా ఆ రీల్ మాత్రం పెట్టం. అలా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, వాటి జోలికి మేము పెట్టలేదు కూడా. మాది ఒకటే అండి, మాకు నచ్చలేదు సరే, కావాలని ఇంకా అంటే కొంతమంది ఆ రోజు కుదరకపోవచ్చు, చాలా రీజన్స్ అవ్వచ్చు, కావాలని డిగ్రేడ్ చేయడం కరెక్ట్ కాదు కదా, వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వాలి మనం కూడా, మార్చుకుంటారు కదా. కొంతమంది పాపం జరగచ్చు. సో అందుకే మేము ఒకటే అండి, మేము నమ్మింది ఫేక్ రివ్యూస్ మేము పెట్టము, ఎంత డబ్బులు ఇచ్చినా ప్రమోషన్ అయినా మాకు నచ్చకుండా ఫేక్ రివ్యూస్ మేము పెట్టము. అలా అని కావాలని ఈగో సాటిస్ఫై అవ్వక దేని వల్ల నెగిటివ్ రివ్యూస్ కూడా పెట్టము, అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు లేదు మాది ఇంతే, ఏం చేసుకుంటారో చేసుకోండి ఇలా ఏమన్నా రూడ్గా ఉంటే తప్ప మేము నెగిటివ్ పెట్టము. అఫ్ కోర్స్ ఏమన్నా బాగోకపోతే యావరేజ్గా ఉంది పర్లేదు ఇది వదిలేయచ్చు అని అలా చెప్తాం, అంతేగాని మరీ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం మాకు ఇష్టం ఉండదు. అలాగా అవాయిడ్ చేస్తే బెటర్ కదా. అంతే కట్టుకున్నా ఉంటామండి, నచ్చకపోతే అంతే. సో
సో మనసు ఏమంటారు ప్యూర్గా ఉంటే మనం ఆలోచించే ఆలోచనలు కూడా ప్యూర్గా ఉంటాయి అంటూ ఉంటారు. సో చాలా రెస్టారెంట్స్లో ఈ మధ్య కాలంలో చూసాము ఆఫర్స్ పెడుతూ ఉంటారు. అవును. అన్లిమిటెడ్ ఫుడ్ ఇంతకే వస్తుంది, 75 రూపీస్కి బిర్యానీ, 150 రూపీస్కి అన్లిమిటెడ్ బిర్యానీ, ఇలాంటివి కూడా చెప్తూ ఉంటారు కదా. సో అలాంటి వాటిని ఎంతవరకు ప్రమోట్ చేస్తారు మీరు? ఎంతవరకు అంటే అండి, కాంపిటీషన్ పెరిగిపోయిందండి. బేసిక్గా ఒకే రోడ్లో 10 రెస్టారెంట్లు ఉంటే తప్పట్లేదు. రెస్టారెంట్ ఓనర్స్ కూడా ఎవరికి ఆఫర్లు పెట్టాలి, వాళ్ళ ప్రాఫిట్స్ తగ్గించుకోవాలని ఉండదు. అవును. నెంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ పెరిగిపోయేసరికి వాళ్ళు ఏదో ఒకటి యూనిక్గా చేద్దామని కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు. కొంతమంది జెన్యున్గా మంచి క్వాలిటీ ఇస్తున్నారండి కస్టమర్స్ రావడానికి, కొంతమంది మనీ కోసం క్వాలిటీ తగ్గించి తక్కువ రేటుకి ఇస్తున్నారు. మనం చూసుకోవాలి జెన్యూనిటీ. వాళ్ళు ఆఫర్ పెట్టారంటే వెళ్ళిపోకూడదు. వీళ్ళు ఆఫర్ పెట్టారు నిజమే, కానీ ఇక్కడ క్వాలిటీ ఇస్తారా? ఫస్ట్ ప్రిఫరెన్స్ క్వాలిటీకి ఇవ్వండి. ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా అయినా పర్లా, క్వాలిటీగా ఉండే ప్లేస్కి వెళ్తే తర్వాత మన ఆరోగ్యం బాగుంటుందండి. ఇప్పుడు 100 రూపాయలకి బిర్యానీ తిని రేపొద్దున హాస్పిటల్లో 10,000 ఖర్చు పెట్టడం కన్నా ఇవాళ 200 రూపాయలు పెట్టి బిర్యానీ తినడం కరెక్ట్ కదండి. ఇంకోటి ఏమన్నా అన్లిమిటెడ్ అలా తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు మేము ఆడియన్స్ ని చెప్పేది ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకా అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే బెస్ట్ కదా. ఇంకా మీ ఓన్ రిస్క్ తో మీరు వెళ్ళండి. మేము యూజువల్లీ అంతగా ఎక్కువ ప్రమోట్ చేయమండి, చాలా తక్కువ చేస్తాం. అది కూడా చాలా మంది స్టూడెంట్స్ మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, ఎప్పుడు మీరు అన్ని పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఇలానే పెడతారు, స్ట్రీట్ ఫుడ్ కూడా ట్రై ఫ్రెండ్లీ పెట్టండి అలా అంటారు. మేము ఎప్పుడు కొంచెం క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇస్తాం. సరే వాళ్ళ కోసం మేము చేసాము కొన్ని అన్లిమిటెడ్ 200కి 100 రూపీస్కి చేసాము, కానీ దానివల్ల చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది, అంటే తేడా జరిగింది అని. మేము అందుకే ఇంకా అలాంటివి చెయ్యొద్దు అని అవాయిడ్ చేస్తూ ఉన్నారు. ముందు నుండి అవాయిడ్ చేసాము, కానీ మధ్యలో కొన్ని రిక్వెస్ట్ వల్ల తప్పలేదు మాకు చేయడానికి. ఇప్పుడు మరి మళ్ళీ అదే పర్సన్స్ వచ్చి కామెంట్స్ అంటే అవి వైరల్ అవుతాయి, ఆబ్వియస్ గా వైరల్ అవుతాయి. మెయిన్ రీజన్ అది చేసేది కూడా వైరల్ అవ్వడానికి. చాలా మంది పక్క 100 రూపీస్ బిర్యానీ అంటే అసలు చాలా వైరల్ అవుతుంది, మిలియన్స్ లో views మంచి వస్తాయి. క్వాలిటీ హైజీన్ తో ఉన్న ఫుడ్ పెడితే వెళ్ళదండి ఎక్కువ. అదే రోడ్డు మీద ఒక బజ్జీ మిక్చర్ పునుగుల వీడియోనో లైక్ సమ్ 100 రూపీస్ బిర్యానీ పెట్టామనుకోండి, మిలియన్స్ అక్కడ దానిలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 100 రూపీస్ అంటే చచ్చిపోయిన కోళ్ళు వాడతారంటే మరి వాడతారు, అది ఇష్టం ఉంటేనే వెళ్ళండి, లేకపోతే లేదు. సింపుల్ గా జనాలు చూసారు అసలు నెగిటివ్ కి అట్రాక్ట్ అవుతున్నారు బాగా. అది ఇంకా మీరు నిజంగా 100 రూపీస్కి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, లేకపోతే లేదు. ఇది ఎందుకు పెడుతున్నామంటే మనకు పెట్టాలని అయితే లేదు, కానీ చాలా మంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు, మా బడ్జెట్ ఇంత వెళ్ళాలని ఉంది, ఎప్పుడైనా ఒక్కసారి ఇక్కడ తినేది, ఒకసారి అలాంటివి షేర్ చేయండి అంటే ఇంకా రేర్ గా ఎప్పుడైనా పెడతా ఉంటాం. కొంతమంది మాత్రం జెన్యూన్ గా తక్కువ రేటుకి కూడా మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారండి, కానీ అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. కొంతమంది ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదు, ఇంకా వాళ్ళని మనం ఏం చేయలేం. వాళ్ళు లాంగ్ రన్ లో ఫ్లాప్ అయిపోతారు. ఎప్పుడైనా లాంగ్ రన్ లో క్వాలిటీ హిట్ అవుతుందండి. అంటే ఎప్పుడు వెళ్ళినా అదే టేస్ట్ మనకు ఆ ప్లేస్ లో కనిపించింది అని అంటే రెగ్యులర్గా మనం వెళ్తాము, 10 మందికి సజెస్ట్ చేస్తాం. ఒక రోజు ఒక టేస్ట్ ఉండి ఇంకో రోజు ఇంకో టేస్ట్ ఉంటే మనం కూడా చెప్పడానికి డౌట్ఫుల్గా ఆలోచిస్తూ ఉంటాం. సో మీ ఇద్దరి ఈ జర్నీలో, ఈ ఫుడ్ బ్లాగ్ జర్నీలో ఎప్పుడైనా ఈ రెస్టారెంట్కి ఎప్పుడు వెళ్ళినా ఇదే టేస్ట్ ఉంటుంది, అసలు ఎప్పుడూ టేస్ట్ చేంజ్ కాలేదు, సో పర్ఫెక్ట్ రెస్టారెంట్ అని అనిపించిన రెస్టారెంట్ ఏది మీకు? మాకు అలా అయితే సదర్న్ స్పైస్ అండి. అది ఎందుకంటే ఇప్పుడు కాదు, అది నేను ఆల్మోస్ట్ నా ఇంటర్ నుండి వెళ్తున్నాను, ఎప్పుడో స్టార్ట్ చేశారు, అది చాలా పాతది. అందుకు అది ఎప్పుడు వెళ్ళినా డిసప్పాయింట్ అవ్వలేదు ఎప్పుడు. అది కాకుండా రీసెంట్గా విందు భోజనం అని పెట్టారు, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రెస్టారెంట్స్, ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వము. ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని రస్టెడ్ స్పూన్ అని ఒకటి ఉంది, ఆర్ఆర్ దర్బార్ అని ఒకటి ఉంది. సర్వీస్ ఇష్యూస్ వల్ల కొన్ని నెగిటివ్ వస్తాయి, కొంతమంది ప్రైజింగ్ ఎక్కువ అని ఇష్యూస్ వస్తాయి, కానీ మేము వెళ్ళినప్పుడు విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మాకు ఎప్పుడైతే ఇష్యూ రాలేదు. ఇవి ఎక్కువ మా పేజ్ లో పెట్టడానికి కూడా ఇష్టపడతాం, ఎందుకంటే పర్సనల్ గా కనెక్ట్ అవుతారు కాబట్టి. ఇలా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, అన్ని ఇక్కడ చెప్పడం కూడా కష్టం, బట్ దీస్ ఆర్ ఫ్యూ ఆఫ్ ది రెస్టారెంట్స్ విచ్ వి జెన్యూన్లీ ఎంజాయ్. అంటే ఈ ఫుడ్ బ్లాగ్స్ జర్నీలో ఎప్పుడైనా మీకు ఫుడ్ పాయిజన్ అవ్వడం కానీ, కాస్త స్టమక్ ట్రబుల్ అవ్వడం కానీ? ఫుడ్ పాయిజనింగ్ అవ్వలేదు, కానీ స్టమక్ ట్రబుల్ మాత్రం చాలా ఫ్రీక్వెంట్ గా అవుతానే ఉంటుంది. అలాంటి టైంలో ఏం చేస్తుంటారు మ్యాజిక్? అంటే ఇప్పుడు స్టమక్ అప్సెట్ ఒక్కరికి అవ్వడం వేరు. మేము యూజువల్ గా గ్రూప్ గానే వెళ్తామండి, మన ఫుడ్ రివ్యూస్ కన్నా చాలా మంది వెళ్తాం, మా సిస్టర్స్ తో, ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో వెళ్తాం కదా. ఒకరికి ఇద్దరు అవ్వడం వేరు, అందరికీ అవ్వడం వేరు. అందరికీ అయితే అసలు ఇంకా అది మా పేజ్ లో పెట్టము. పెయిడ్ అయినా అవ్వనివ్వండి, వాళ్ళకి అసలు డబ్బులు ఫస్టే తీసుకోం కదా మేము, వాళ్ళకి బిల్ కట్టేసి వద్దండి మాకు బాగాలేదు, కొంచెం ఇబ్బంది ట్రబుల్ అయింది, సో అవాయిడ్ చేయడం బెటర్ అని ఇంక చెప్పేస్తాం వాళ్ళకి. ఒకరికి ఇద్దరికి మాత్రమే అయిందంటే అది మన డైజెస్టివ్ సిస్టమ్ బట్టి కూడా ఉంటుంది, ఇంకా అలాంటివి మాత్రం పెడతాము. అలా కాకుండా ఎక్కువ మందికి గనక తేడా చేసిందంటే అది మా పేజ్ లోకి రాదు, అసలు పెట్టం, రిస్క్ ఎందుకు అని. అవును.
అంటే నేను చాలా మంది ఫ్రెండ్స్ని చూసాను. అంటే కొన్ని ఇయర్స్ నుంచి చైల్డ్‌హుడ్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఇప్పటికీ ప్యూర్ బాండ్‌తో ఉంటున్నారు. సో మీరిద్దరు మంచి ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అని విన్నాను నేను. సో ఈ జర్నీలో ఎప్పుడు మీ ఇద్దరికి ఫైట్ అవ్వలేదా? ఫైట్స్ అంటే ఫైట్స్‌లా కాదండి. లైక్ మిస్‌అండర్‌స్టాండింగ్, క్లాష్ ఆఫ్ ఒపీనియన్స్ అలా వస్తానే ఉంటాయి. బికాజ్ ఈ పేజ్‌లో మేమిద్దరం పార్ట్ ఆఫ్ ద పేజ్ కాబట్టి తనకొక పర్స్పెక్టివ్ ఉంటది, ఒక ఐడియా ఉంటది. నాది ఒక ఐడియా ఉంటది. ఏది పెడితే బెటర్‌గా ఉంటదనే దాని మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి ఆబ్వియస్‌గా. కాకపోతే ఒకళ్ళకొకళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాము. దీనికి ఈ రోజు ఇది పెడితే బెటర్‌గా ఉంటదని. చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ కామన్. కాకపోతే నువ్వు కరెక్టా, నేను కరెక్టా ఫైనల్‌గా ఎవరిది ఇంప్లిమెంట్ చేస్తారు? ఎవరిది బెటర్ అనిపిస్తే ఆ టైంకి అది చేస్తాం. ఓకే. అది. సో అండర్‌స్టాండింగ్ అయితే ఉంది ఇద్దరికి. అవును. ఆ అండర్‌స్టాండింగ్ ఉంది. ఈవెన్చువల్లీ తను రైటా, నేను రైటా అనేది కాదండి. మనకి మన గ్రోత్‌కి ఏది హెల్ప్ అవుతుంది, మన పేజ్‌కి ఏది హెల్ప్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ కదా. కొంచెం గొడవ పడినా ఫైనల్‌గా ఆ పాయింట్‌కొస్తాము. ఈ జర్నీలో బ్యాక్ ఎండ్ బాగా వర్క్ చేసేది, హార్డ్ వర్క్ బ్యాక్ ఎండ్ ఎవరు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇద్దరిలో? బ్యాక్ ఎండ్ అంటే బేసికల్లీ ఫోన్ కాల్స్ మాట్లాడడం. అంటే బ్రాండ్స్‌ని రీచ్ అవుట్, వాళ్ళు ఈ మధ్య ఎక్కువ చాలా బ్రాండ్స్ రీచ్ అవుట్ అవుతున్నారు. వాళ్ళందరితో డీల్ చేయడం అది మొత్తం ఎవరికీ తెలీదు. అంతా నందనే చేస్తారు. ఓహ్! మేము చెప్పాలంటే మేము ఇద్దరం ఫేస్ ఆఫ్ పేజ్ అండి. బ్యాక్ ఎండ్ మేము కనిపిస్తాము. మేము కనిపించకుండా చేసేది వాళ్ళ ధన్య వాళ్ళ సిస్టర్ శ్రేయ. ఓహ్! మా తమ్ముడు ఉమాకాంత్ అండ్ శ్రేయ ఫ్రెండ్ సోహన్ కూడా బాగా హెల్ప్ చేస్తాడు. ఓకే. ఇప్పుడు రీసెంట్ గా టీమ్ లో వీడియోగ్రాఫర్ ని కూడా, ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్ ని కూడా పెట్టేసుకున్నాము. ఓహ్! అతను కూడా మాట్లాగే చాలా రిలాక్సింగ్‌గా ప్యాషనేట్. ఉంటది ఇప్పుడు మైండ్ మీకు. బేసికలీ 3 ఇయర్స్ నుండి మా సిస్టర్ మాత్రం మాకు చాలా సపోర్ట్ అండి నిజంగా. ఎందుకంటే నంద ఎప్పుడు చదువుకుంటూ ఉంటాడు. తను అంటే నాకు చాలా ఎక్కువ ప్యాషన్ పేజ్ మీద. తను కొంచెం ఇదే అంటే తను స్టడీకే ఇస్తాడు, నేను మాత్రం దీనికే ఇస్తాను. ఓకే. సో తను ఎంత చదువుకుంటా ఉన్నా మా చెల్లి ఎప్పుడు తనకి ఇంకెలా ఉన్నా వచ్చేసేది నాకు హెల్ప్ చేయాలని. ఓకే. తను అప్పుడప్పుడు ఇంకా మా మదర్ కూడా వచ్చేవారు నాతో పాటు, ఎంత పనిలో ఉన్నా కూడా. ఇంకా మా చెల్లి మాత్రం చాలా మందికి ఎవరికి తెలియదు. రీసెంట్ గా ఇంకా మేము యూఎస్ వెళ్ళాక ఇక్కడ తనే చూసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్య నంద వాళ్ళ బ్రదర్ తను ఏలూరులో ఉంటాడు ఎక్కువ. ఇప్పుడు ఇక్కడికి విజయవాడ వచ్చినప్పుడు తనకు కుదిరినంత తను కూడా ఎక్కువ మాకు సపోర్ట్ అనమాట. ఓకే. ఇప్పుడు ఎలాగో టీమ్ ని పెట్టుకున్నాం కాబట్టి మాకు వీడియోగ్రాఫర్ వచ్చారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది కొంచెం. ఫ్యామిలీ అండి మెయిన్. పేజ్ ఈ స్టేజ్ లో ఉండడానికి కారణం ఫ్యామిలీ అంతే. ఫ్యామిలీ వల్లే ఇక్కడ మా ఉన్నాం. ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఎక్కువ అండి నిజంగా. మా ఫాదర్ అయితే అండి, ఇప్పుడు నేను సాయంత్రం ఇంటికి వెళ్తాను ఏలూరు, అయితే ధన్య వస్తుందా 10 టైమ్స్ అడుగుతారు. కారు స్టార్ట్ అయిందంటే ఒక 10 కేజీలు, తనకి ఫిష్ ఇష్టం, ఓకే. 10 కేజీలు తెప్పించేస్తారు. ఇంకా 10 రోజులు ఇంకా ఫిష్ ఇంకా మేము మనుషులు వాళ్ళకి ఇష్టం ఉండదు ఫిష్, నా కోసమని తెప్పిస్తారు. వీళ్ళెవరికి అంత ఇష్టంగా తినరు. అంటే తను వెళ్ళేది అప్పుడే, నేను ఎప్పుడు వెళ్తానో తను అప్పుడే వెళ్తాడు వాళ్ళ ఇంటికి. బికాస్ మాకు వర్క్ అండ్ స్టడీ పరంగా విజయవాడలోనే ఉండాలి తను. అవును. నేను ఇక్కడే ఉన్నా, తను ఇక్కడే ఉండాలి. బట్ ఏలూరు తను అప్పుడే వెళ్ళినా కూడా తనకి ఇష్టమైంది కాదు, నాకు ఇష్టమైంది తెప్పిస్తారు. అది మీ మీద ప్రేమ. కొంచెం కొంచెం కాదండి, 10 కేజీస్. ఇంకా 10 days నేను ఫిష్ తింటానే బతకాలి. ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ పెట్టి పంపించి చాలా ఎక్కువ అండి. వెరీ ఫ్యామిలీ పరంగా మాత్రం మాకు అసలు బ్లెస్డ్ అనే లిటరల్లీ చెప్పాలి. వీఆర్ బ్లెస్డ్ అనమాట. మాకు అనిపిస్తుంది అబ్బా ఎంత బాగుంది కదా అని చెప్పేసి. అంటే ఇమాజినేషన్ లో ఉన్నాను నేను ఇప్పటి వరకు మాట్లాడుతుంటే. మీ ఫ్యామిలీ మెంబర్స్ చూడలేదు కానీ వాళ్ళు గుర్తొస్తున్నారు నాకు అలా. వాళ్ళ పేరెంట్స్ కూడా నన్ను ఒక కొడుకులానే చూసుకుంటారండి. ఎంత ఎఫెక్షన్ అంటే అసలు నేను చదువుకునేటప్పుడు హాస్టల్లో ఉండేవాడిని. బయట పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ తీసుకొచ్చేవాళ్ళండి తోపికతో. ఇప్పుడు మా మదర్ ఏమన్నా నాకన్నా ఎక్కువ నందకే షేర్ చేస్తారు అనమాట. లిటరల్లీ బట్ అలా అర్థం చేసుకోవడం కూడా మీరు కూడా గ్రేటే కదా. అంత లవ్ చూపించినప్పుడు ఇంకా అవును, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వేరే వాళ్ళు ఎంత అన్నా అండి, పేరెంట్స్ సపోర్ట్ వల్లే. చాలా మంది చాలా అంటారు కానీ ఇంకా పేరెంట్స్ సపోర్ట్ బాగుంది కాబట్టి టచ్ వుడ్, అది దాని వల్ల మేము ఇంత గ్రో అవ్వగలుగుతున్నాం. సొసైటీని అయితే కేర్ చెయ్యాలండి, కానీ పాజిటివ్ తీసుకుని నెగిటివ్ కేర్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి జస్ట్ ఒక మాటే కదా అనేస్తారు. నన్ను ఏమంటారు, చదువు వదిలేసి రోడ్ల మీద తిరుగుతున్నావు అంటారు. వాళ్ళకి మాటే. నాకు తెలుసు కదా నాకే. సమాజం గురించి ఆలోచించి చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్న రోజులు ఇవి. నేను అసలు ఆలోచించి డిస్టర్బ్ అయ్యాను కూడా అండి. ఇప్పుడు నాకు అర్థమైంది ఏది ఆలోచించాలి, ఏది మనకి ఇంపార్టెంట్, ఏది మన హెల్త్ కూడా అప్సెట్ అవుతుందండి కేవలం ఒక మాట వల్ల. వాళ్ళ మాటే. అవును. అదే మైండ్ లో తిరుగుతా ఉండి ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉంటది. సరదాగా వేరే వాళ్ళకి ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళే సరదాగా ఏడిపించడానికి ఒక మాట అనొచ్చు, హ్యాపీనెస్ పోతుంది దానివల్ల అది ఎదుటోళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది వాళ్ళు రియలైజ్ అవ్వరు. అది ఇంత కష్టపడిన మాకు చాలా ఎఫెక్ట్ అవుతుంది అప్పుడప్పుడు. కానీ ఎంత వద్దనుకున్నా, ఎంత అవాయిడ్ చేద్దామన్నా కొంచెం బాధ ఉంటది కదా లోపల. ట్రిగర్ చేస్తూ ఉంటది ఆ పాయింట్ ఎక్కడో చోట. వాళ్ళ పేరెంట్స్ కూడా మెయిన్లీ
వాళ్ళ ఫాదర్ కూడా ఇవన్నీ ఎందుకు కొంచెం అలా అనే ఆయన ఇప్పుడు కొంచెం ఆయన కూడా చాలా సపోర్టివ్ గా, వాళ్ళ మదర్ ఎప్పటి నుండి చాలా చాలా సపోర్టివ్, సపోర్ట్ అండి అమ్మ. ఫాదర్ మాత్రం ఇప్పుడు మారారు. ఇప్పుడు ఏమైనా ఉందంటే ఆయన కూడా చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతారు. చాలు కదా. సో అలా ఉంటే ఇంకా హ్యాపీగా. సో మామూలుగా యుఎస్ వెళ్ళిపోతున్నారు మీరు. సో ఈ పేస్ పరిస్థితి ఏంటి అప్పుడు? ఈ పేజ్ ని బేసికల్లీ ఇంటర్నేషనల్ లాగా చేద్దాం అనేది మా స్టార్టింగ్ నుండి ఐడియా అనమాట. విజయవాడలా కాకుండా మేము యుఎస్ కి వెళ్ళాక కూడా యుఎస్ లో ఉన్న తెలుగు పీపుల్ కి మీ రివ్యూస్ వల్ల హ్యాపీ. ఇక్కడ కూడా టీమ్ ఇక్కడ ఎస్టాబ్లిష్ team చేసి ఉంటదండి. ఇక్కడ ఫుడ్ ని అందరూ ఇంటర్నేషనల్ లెవెల్లో యుఎస్ పీపుల్ కూడా మన వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఫుడ్ చూసేటట్టు కూడా చేద్దాం. బికాజ్ ఇక్కడ మా బేస్ అంతా ఇక్కడే కదండి, మా ఫాలోవర్స్ అంతా విజయవాడ. సో వాళ్ళకి మేము అక్కడ మూవ్ అవడం వల్ల వాళ్ళ కంటెంట్ ఏమి డిస్టర్బ్ అవ్వకూడదు. అందుకే ఇక్కడ ఒక ప్రొఫెషనల్ టీమ్ ని కూడా పెట్టేస్తున్నాము. సో వాళ్ళు మాకులాగే సేమ్ వెళ్ళి రివ్యూ చేసి మొత్తం టేస్ట్ ఎలా ఉంటుందని, అంటే కొంచెం ఫుడీస్ మాకులాగే ఫుడ్ అంతే ప్యాషన్ ఉన్న వాళ్ళని. సో విజయవాడ కంటెంట్ తప్పకుండా వచ్చేస్తాయి. కొత్త ప్లేసెస్ ఏమైనా ఉన్నా, మెన్యూ లాంచెస్ ఏమైనా ఉన్నా వచ్చేస్తాయి. మాతో కనెక్ట్ అవ్వడానికి, రిలేట్ అవ్వడానికి ఆ కంటెంట్ అంతా యూఎస్ అనమాట. అంటే మామూలుగా మెయిన్ డ్రీమ్ ఏంటి మీ ఇద్దరిది? ట్రావెల్ అండి, ఎక్స్ప్లోర్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి చాలా. అంటే ఎప్పుడు ఇప్పుడు డాక్టర్స్ అయిపోతే బిజీ అయిపోతారు కదా, ఈ లోపే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నారా? తర్వాత లేదండి, కొంచెం సెటిల్ అయ్యాక ఓకే చేద్దాం. అంటే యూఎస్ మూవ్ అవుతుంది కూడా అందుకే అండి. బేసికలీ అక్కడ జాబ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా బాగుంటది అనమాట. మాకు 1 వీక్ చేస్తే 1 వీక్ ఆఫ్ ఉంటుంది. ఓకే. మంత్లీ ఓన్లీ హాఫ్ ఆఫ్ ద మంతే వర్క్ చేస్తాం, మిగతా హాఫ్ ఖాళీ. అప్పుడు మా ప్యాషన్ ఏదైతే ఉందో టు ట్రావెల్ ద వరల్డ్, టు లెర్న్ న్యూ కల్చర్స్ అండ్ ట్రెడిషన్స్, అది ఫుడ్ కల్చర్ అవనివ్వండి ఏదైనా వరల్డ్ అంతా ఎక్స్ప్లోర్ చేయాలి అనేది మా డ్రీమ్. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఫుడ్ అంటే మాకు చాలా ఇష్టం కాబట్టి దీంతో స్టార్ట్ చేసాము. వెరీ గుడ్ థాట్ అసలు యాక్చువల్లీ. సో కాస్త పీస్ఫుల్ గా ఉంటుంది, హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు, మీ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది చక్కగా. సో ఫైనల్ గా నేను మిమ్మల్ని ఇద్దరిని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అనేది ధన్య గారు చెప్పాలి. అంటే ధన్య గారి ఫేవరెట్ ఫుడ్ మీరు చెప్పాలి. ఇద్దరిది ఒకటే యాక్చువల్లీ. అవునా? ఇద్దరిది ఒకటి బిర్యానీ. బిర్యానీ, ఆ బిర్యానీలో ఏంటి? నాన్ వెజ్ బిర్యానీ? మేము నాన్ వెజిటేరియన్స్. హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ అండి. ఇద్దరిది సేమే ఉంటదండి. విజయవాడలో ఉండి హైదరాబాద్ బిర్యానీ అంటారా? పర్సనల్లీ యాక్చువల్లీ మాకు పర్సనల్ గా చాలా ఇష్టం హైదరాబాదీ దమ్ హైదరాబాద్ బిర్యానీ ఎవరు వద్దనుకుంటారు చెప్పండి. బట్ అపార్ట్ ఫ్రమ్ ద హైదరాబాదీ బిర్యానీ మాకు ఇక్కడ దొరికే బోన్లెస్ స్పెషల్ బిర్యానీ, ఉలవచారు బిర్యానీ కూడా చాలా ఇష్టం. విజయవాడ ఫుడ్ మాకు చాలా ఇష్టం అండి. బికాస్ అన్ని అంటే ఆంధ్ర, తెలంగాణ అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది ఇక్కడ. లైక్ అపార్ట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్విజిన్స్ అవి తీసేస్తే మన లోకల్ గా దొరికేవన్నీ దొరుకుతాయి. స్పైసెస్ అదంతా కరెక్ట్ గా మనకి సెట్ అయ్యేలాగా ఉంటాయి. ఇక్కడ ఫుడ్ మేము బాగా ఎంజాయ్ చేస్తాం. కొంచెం స్పైస్ ఎక్కువే ఉంటదండి ఈ ఏరియాలో, అంతేనా? ఎక్కువే తింటాము. అంటే కొంచెం ఈ కృష్ణా డిస్ట్రిక్ట్స్ కానీ, ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్, గుంటూరు ఈ టైప్ ఇక్కడంతా కూడా కొంచెం స్పైసీ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కూడా అంతా కూడా. సో మామూలుగా చాలా మంది సెలబ్రిటీస్ ప్రమోషన్కి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. మీకు బాగా మనసుకు నచ్చిన పర్సన్స్ ఎవరు? అందరూ నిజంగా చెప్పాలంటే వచ్చిన అందరూ చాలా బాగా మాట్లాడారండి. నిజంగా ఇప్పటి వరకు మేము కలిసిన అందరూ చాలా మంచి టైం ఇచ్చి, లిటరలీ కొంతమంది అయితే 1 or 2 hours ఇంటర్వ్యూస్ కూడా చేసి అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఒకళ్ళ పేరు అని కష్టం కానీ అందరూ బీన్ స్వీట్ హార్ట్స్ టు us అండి. ప్రతి ఒక్కరు. మేము ఇప్పటి వరకు కిరణ్ అబ్బవరం గారు, మన రీసెంట్ గా బ్రహ్మానందం గారు, తరుణ్ భాస్కర్ గారు, శ్రీలీల గారు, చాలా మందిని కలిసాము. అందరూ, అనసూయ గారు, అసలు ప్రతి ఒక్కళ్ళు మినిమం 20 minutes ఇస్తారు. వాళ్ళు ఉండేది అక్కడ 1 hour, దానిలో మా 20 చాలా minutes బాగా ఇస్తారు. మాట్లాడతారు. విజయవాడ గురించి చాలా బాగా మాట్లాడుకుంటాం, ఫుడ్ గురించి కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతారు మమ్మల్ని. అసలు ఎలా ఈ ఫుడ్ అంతా దీన్ని మీరు ఎలా ఉంటుంది, మీరు ఏం చేస్తారు క్యాలరీస్ పెరగకుండా, ఇలా చాలా డిస్కషన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకుంటూ ఉంటామండి. అంత ఆ స్టేజ్కి వెళ్ళారంటే ఎంతో కష్టపడి ఉంటారు. లైక్ ఇన్స్పిరేషన్. కష్టపడితేనే కదా అంత దూరం వెళ్తారు. ఈజీగా మాట అనేస్తాం కానీ చాలా కష్టం తీసుకో. వాళ్ళతో ఇలా కూర్చుండడం కూడా చాలా గ్రేట్ఫుల్ గా అనిపిస్తుంది అప్పుడప్పుడు. అసలు అలా చూస్తూ ఉండిపోతాం. ఎంత కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చి ఉంటారు అంటే చూస్తూ ఉంటాం కదండి. వాళ్ళు జస్ట్ వాళ్ళని టచ్ చేయడానికి, వాళ్ళని చూడటానికి జనాలు ఎక్కడెక్కడ చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. బట్ చెప్పారు కదా మీరు పేరెంట్స్ బ్లెస్డ్ అని చెప్పేసి, వాళ్ళ పుణ్యమే అంటే మీకు కలిసి వచ్చింది, హ్యాపీ లైఫ్ అలా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరితో ఇలా టైం స్పెండ్ చేయడం, మీ గురించి చాలా విషయాలు ఆడియన్స్తో షేర్ చేసుకున్నారు, నాతో షేర్ చేసుకున్నారు. సో మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మేము థ్యాంక్ యూ చెప్పాలి మీకు పర్సనల్గా, ఇలా మాకు ఒక ప్లాట్ఫామ్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా ఆడియన్స్ అందరికీ తెలియజేయడానికి. బికాస్ చాలా విషయాలు వాళ్ళకి తెలియదు. మేము ఎప్పుడు పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వలేదు, ఏదైనా వాయిస్ ఓవర్ రీల్స్ ద్వారానే. మీ ద్వారా వాళ్ళకి తెలిసినందుకు, మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ విజయవాడ వచ్చారండి, చిన్న పునుగులు తప్పకుండా ట్రై చేయాలి. తప్పకుండా మీరు చెప్పాక
టేస్ట్ చేయకుండా ఉంటామా, దట్టు మై ఫేవరెట్ ఫుడ్ అది. ఇక్కడ చిన్న పునుగులే కదండి, మిర్చి బజ్జీ మిక్చర్ కూడా చాలా బాగుంటుంది. మధ్యాహ్నం మీరు పెట్టిన భోజనానికి ఫుల్ అయిపోయింది పొట్ట. సో రేపు టేస్ట్ చేస్తాం అవన్నీ. తప్పకుండా తప్పకుండా. సో ఇదేంటండి? హనీ బిస్కాఫ్. హనీ బిస్కాఫ్. వావ్, సీరియస్లీ మీరు ఇంకా ఈ డిజర్ట్స్ కూడా ట్రై చేయాలి. మన పింక్ వెల్వెట్ లో డిజర్ట్స్ మాత్రం చాలా బాగుంటాయండి. మీకు డిఫరెంట్ డిజర్ట్స్ అన్ని దొరుకుతాయి, చాలా అమేజింగ్ ఉంటాయి అసలు. ఇది ఫ్రెంచ్ కిస్ కదా? ఫ్రెంచ్ బిస్కెట్ అని ఒకటి చాలా ఫేమస్ అండ్ ఎక్స్పెన్సివ్ అండి అది. ఓకే. సో దాన్ని క్రష్ చేసి మధ్యలో లేయర్స్ ఆఫ్ చాక్లెట్ అండ్ ఫ్రెంచ్ బిస్కెట్, పైన క్యారమెల్, డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. మీరు మేకింగ్ కూడా నేర్చుకుంటున్నారా వెళ్ళి? బేసికలీ నాకు కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ Okay, అన్నమాట. okay. బేకింగ్ అవన్నీ కూడా బాగా చేస్తాను. Okay. చాలా నాకు ఐడియా ఉంది. ఎవ్రీ క్విజిన్ అండి, యు నేమ్ ఇట్, తను అన్ని చేసి పెడుతుంది. వంట బాగా చేస్తా. చాలా బాగా. వావ్. ఫుడ్ బ్లాగర్స్ గా ఉండి మనం జడ్జ్ చేయాలంటే ఫస్ట్ మనకి తెలిసి ఉండాలి కదా ఇది ఏంటి ఏది అని. నాలెడ్జ్ ఉంటేనే కదా మనం సజెస్ట్ చేయగలం వేరే వాళ్ళకి అని జడ్జ్ చేయగలం. కొంచెం సాల్ట్ తక్కువైనా చెప్పగలదండి. నాకేమో నార్మల్ గానే అనిపిస్తుంది, లైట్ గా సాల్ట్ తక్కువైందండి. నేనైతే ఏం చెప్పను, తినేస్తుంటా. షుగర్ ఎక్కువైతే మాత్రం కష్టం. ఓకే, బాగుంది. సో మీరు ఇది చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఇది మీరు ట్రెస్లెషెస్ అని వినే ఉంటారు కదా, దానిలోనే పిస్తా వెరైటీ అనమాట. ఓహో. పిస్తా ఫ్లేవర్ది యూనిక్ గా బాగుంటుంది. మిల్క్ అండ్ క్రీమ్ బేస్ తో వచ్చి చాలా బాగుంటుంది. పిస్తా ఫ్లేవర్స్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. మై ఫేవరెట్ పిస్తా. ఎలా అనిపించింది ఇది? బాగుంది. ఇది చాక్లెట్ లవర్స్ కి బెస్ట్. ఇవాళ మీరు చేయించుంటే అంటే ఆఫ్ కెమెరా నేను చాలా ఫుడ్ తిన్నాను సదరన్ స్పైసెస్ లో, అది కూడా చాలా బాగుంది టేస్ట్. సో ఇవి కూడా చాలా బాగుంది. ఇది అసలు మామూలుగా ఇలా కంటే ఒక 10 seconds ఓవెన్ లో పెట్టుకుని తింటే దాని పర్ఫెక్ట్ టేస్ట్ తెలుస్తుందండి. బట్ ఇట్స్ ఓకే, ఇలా కూడా బాగుంటుంది. ఇప్పుడు మన పొట్టే ఓవెన్. మీరు మొత్తం చిన్న బైట్స్ తీసుకుంటున్నారు అన్ని. చాలండి, మధ్యాహ్నం పెట్టిన ఫుడ్డే సరిపోయింది నాకు. మీరు హోటల్ మయూరివి కూడా ట్రై చేయాలి. కొంచెం టేస్ట్ చేసి చెప్పండి. చాలా ఇరకాటంలో పెట్టారండి. చిన్న బైట్. మీరు ఎలాగో ఇంత బైట్స్ తింటున్నారు, చిన్న పిల్లలకి పెట్టేసి. గుత్తి వంకాయ బిర్యానీ. గుత్తి వంకాయ బిర్యానీ, ఇది పనీర్ టిక్కా. పన్నీర్ టిక్కా ఆల్రెడీ టేస్ట్ చేశాను కాబట్టి తప్పించుకుంటున్నారు. సరే మేము వదిలేస్తున్నాంలేండి, ఈరోజు ఫుడ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి. వెజిటేరియన్స్ కి గుత్తి వంకాయ మాత్రం మంచి ఫేవరెట్. మంచి ఫేవరెట్ నాకు. నాన్ వెజ్ లవర్ నేనైనా అండి, పర్ఫెక్ట్ గా గుత్తి వంకాయ కూర చేస్తే ఇంట్లో నాన్ వెజ్ కి ఏమీ తీసుకోదండి, అంత బాగుంటుంది ఇంట్లో. గుత్తి వంకాయ పన్నీర్ వెజ్ వాళ్ళకి చాలా బాగుంది టేస్ట్. వంక పెట్టడానికి లేదంటే ఇంతకు ముందు తిన్న రెస్టారెంట్లో టేస్ట్ బాగుంది, ఈ మయూరిలో కూడా చాలా బాగుంది టేస్ట్. సో మొత్తానికి అన్ని టేస్ట్ చేయించారు నాతో మీరు. చాలా తక్కువ అండి, ఇంకా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. మీ పొట్టలో కెపాసిటీ అయిపోయింది, కానీ లేకపోతే చాలా. అప్పుడు ఏం చేయాలంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు కూర్చోవాలి. తిప్పేసేవాళ్ళం. సో థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి ట్రీట్ ఇచ్చారు మీరు. అవి విజయవాడ వస్తే ఇంకా మీరే గుర్తుండిపోతారు నాకైతే. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ధన్య గారు అండ్ నందు గారు బోల్డ్ అనే విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై.